కుక్క, నక్క. అడవిలో ఉండే నక్క ఒకనాడు దారితప్పి ఊళ్ళోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ళ ఏమిటి? అని ప్రశ్నించింది. ఓహ్, అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిళ్ళను నా మెడలో కట్టాడు, అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే, అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడినీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది, అంది కుక్క గర్వంగా. అలాగా, అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు, మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతివైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం, అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు, అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకు వెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథిమర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో, అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలివెళ్లాలని లేదు. ఇంకొక్కరోజు ఉండి వెళతాను, అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంచి తరిమేశాడు. నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం. స్నేహమే బహుమతి. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు, అని చెప్పి సింహాన్ని, నక్కని బయల్దేరదీసింది. కాని ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా? అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతోపాటు ఇక్కడే ఉండు, అంది ఒంటెతో. సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి, అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా. నన్ను చంపితే మీ ముగ్గురికి వారంపాటు ఆహారం కాగలను, అంటూ ముందుకొచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో, సరే, ఒక్కొక్కరు వరసగా రండి. ముందు చిన్న జీవితో మొదలుపెడతాను. కాకి, నువ్వు రా ముందు, అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే, నక్కేమో పరుగు లంఘించుకుంది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 4 బుజ్జి కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం, అని చెప్పింది. కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి, అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి, లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని, దానిమీద అరవటం మొదలు పెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్లల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుపెట్టింది. ఆదారినే వెడుతున్న ఒక రైతు, అయ్యో, కుక్క నీళ్లల్లో పడిపోయిందే పాపం, అని దాన్ని బయటికి తీసి రక్షించాడు. నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి.